క్వాలిటీ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు ఆయాచితం శ్రీధర్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ప్రధానంగా మనం వార్త చూస్తున్నాం, అసలు కాంగ్రెస్ ఖూనీ అవుతుందని. ఎందుకంటే దాని కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు చెక్ పెట్టే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉంది అంటూ కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికలో మనం ఫోటో కూడా చూడొచ్చు. ఎవరు కూడా ఉమ్మడి కరీంనగర్ సంబంధించినటువంటి లీడర్స్ లేరు. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులకు తెలియకుండానే అక్కడ మొదటి నుంచి ఉన్నటువంటి లీడర్స్ని పక్కన పెట్టే విధంగా, వాళ్ళకు చెక్ పెట్టే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉందంటూ నిన్న మేరకు నిన్న జగిత్యాల నుంచి సీనియర్ నేతగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చాలా తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఆయనతో చర్చలు మంత్రి శ్రీధర్ బాబు చేసినప్పటికీ కూడా ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. ఒక దశలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కూడా ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఉంది. ఎస్ సోమ భరత్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు సీనియర్లని పక్కన పెట్టే జరుగుతుంది, ఆ పద్ధతి జరుగుతుంది అనేది స్వయంగా సీనియర్ నాయకులే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఒక డ్రామా పార్టీ అండి. ఈ కూనీ అసలు కాంగ్రెస్ కూనీ హెడ్డింగ్ ఏదైతే ఉన్నదో ఇవాళ దాన్ని పట్టుకొని ఇంకొక విషయం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి రాజీవ్ గాంధీని కూనీ చేసింది. రాజీవ్ గాంధీ ఫిరాయింపు చట్టాలని తీసుకొని వచ్చినారు. ఫిరాయింపు చట్టాలని నిషేధించాలి, ఫిరాయింపులను నిషేధించాలి, కఠినంగా ఉండాలి, స్వచ్ఛమైన ఇది ఉండే రాజకీయాలలో స్వచ్ఛమైన పద్ధతులు ఉండాలనే పద్ధతిలో ఆయన ఒక ఫిరాయింపుల చట్టం తీసుకొని వస్తే ఇవాళ కాంగ్రెస్ వేరే పార్టీల నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలని తీసుకొని పోతున్నారు. అది ఆయనను మళ్ళొకసారి కూనీ చేయడంతో సమానం. మళ్ళీ ఒకసారి ఆయనను కూనీ చేయడం, తర్వాత సిగ్గు ఉండాలండి కాంగ్రెస్ పార్టీకి. 12 సార్లు వాళ్ళ ప్రభుత్వాలని ఫిరాయింపుల ద్వారా కోల్పోయిన పార్టీ రాజకీయాలలో ఎన్నెన్నో నీతులు చెప్పినారు. ఆ 12 ప్రభుత్వాలు కూలిపోయిన సందర్భంగా వాళ్ళు చెప్పిన నీతులు ఇంత అంత కాదు. ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవాళ తక్కువ మెజారిటీ లేని మైనారిటీ ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీ నడుపుతుంది సెంటర్లో. నీ దగ్గర 99 మంది ఉన్నారు. నీ తలుపెట్లా మూసుకుంటావో మూసుకోను ముందుగాల. వాడు ఇవాళ నువ్వు చేసిన పనికి నువ్వు ప్రతిఫలము ఖచ్చితంగా అనుభవిస్తావు. ఏంటంటే బీజేపీ నీ పార్టీ నిట్టనిలో చీలిస్తే నీకు మాట్లాడేదానికి భూమి కింద కాళ్ళ కింద భూమి లేకుండా పోతుంది. నీకు ఇంత అరాచకం చేయడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుంచి ఇవాళ వరకు అన్ని రకాలుగా అన్ని రంగాలలో అరాచకం చేస్తూ ఉంది. ఈ జీవన్ రెడ్డి గారిది ఇది ఎంత డ్రామా చేస్తారని అంటే వీళ్ళు ఇప్పుడు వారిని బుజ్జగించడానికి 2 ఎమ్మెల్యేలను పంపించి వాళ్ళు నమస్కారాలు పెట్టురు, వీళ్ళు కెమెరాలు పొంగలు పెట్టి చూపించుడు. ఇదేంటండి ఇది డ్రామా కదా. పాలిటిక్స్ని ఎంత నాన్ సీరియస్ చేయాలో అంత నాన్ సీరియస్ చేసింది. తర్వాత పాలిటిక్స్ని ప్రజల చేతిలో నుంచి గుంజుకున్నది, ప్రజల చేతికి పాలిటిక్స్ పోకుండా చేసింది, తర్వాత దౌర్జన్యాలు చేసింది, అరాచకం చేసింది. తర్వాత ఈ రాష్ట్రం గత 9.5 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిని ఇవాళ ఒక్కొక్కటి నాశనం చేసి ప్రజల్ని గాలికి వదిలేసేసేసి ఈ పార్టీ ఫిరాయింపుల అవసరమే ఉందండి మీకు? వచ్చేటోడికి బుద్ధి లేకపోతే వాడు వస్తాడని మీకెందుకు బుద్ధి లేదు? మీరు నీతులు చెప్పిన వాళ్ళు కదా, చట్టం తీసుకొచ్చిన వాళ్ళు కదా, ఎందుకు చేస్తున్నారు మీరు? వేరే వాళ్ళని మీరు క్రిటిసైజ్ చేసిన వాళ్ళు కదా. తర్వాత పైనుంచి డ్రామాలు. కాబట్టి వీటి వల్ల దీంట్లో ఏ విషయం ప్రజలకు సంబంధం లేదండి. ఏ విషయం ప్రజలకు సంబంధం లేదు. ఫిరాయింపులలో పోయే ఈ సన్నాసులు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని మోసం చేశారు కదండి. ఓట్లేసిన ప్రజల్ని మోసం చేశారు. వాడు పోతున్నాడు, వాడి క్యారెక్టర్ని వాడు లూజ్ చేసుకొని వాడు పోతుంటే మరి నువ్వు నీతులు చెప్పినాడు కదా. నువ్వు కాంగ్రెస్ పార్టీ నీతులు చెప్పింది కదా, చట్టం తీసుకొచ్చింది కదా, మరి మీరేం బీక్తున్నారు? మీరెందుకు చేస్తున్నారు ఇది? జాయినింగ్స్ విషయంలో తర్వాత జనాన్ని పక్కదారి పట్టించే దానికోసం ఈ డ్రామాలు అన్నట్టు కెమెరాల ముందట డ్రామాలు. 2 దండాలు పెడతా ఉంటారు, ఆయన మాట్లాడకుండా కూర్చుంటాడు, అలిగినట్టు చేస్తూ ఉంటారు. కాసేపటికి ఈ కాంగ్రెస్ హల్కలు ఎట్లా ఉంటాయో మనకు అందరికీ తెలుసు.
ప్రజల ముందు ఎన్ని డ్రామాలు చేస్తారండి? రైట్. ఫ్రీ వినోదం అనేటిది, అంతకు మించిన వాల్యూ దీనికి లేనే లేదు. అంటే జాయినింగ్స్ జరుగుతున్నప్పుడు జనరల్గా పార్టీ ఆ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళ ఆధ్వర్యంలోన ఉండాలేమో. బట్ ఈ ఫోటో మనం చూస్తే సంజయ్ కుమార్ జాయినింగ్ ఫోటో చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఖమ్మం జిల్లా నుంచి ఉన్నారు. తర్వాత అక్కడ సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ సంబంధించినటువంటి వారు ఉన్నారు. తర్వాత వేం నరేందర్ రెడ్డి, సో వరంగల్ కేసముద్రం. సో అసలు ఏమాత్రం కరీంనగర్కి సంబంధం లేని లీడర్లు అంటే మంత్రులు ఇద్దరు శ్రీధర్ బాబు గారు ఉండాలి, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు ఉండాలి. అట్లా ఉండి జాయినింగ్ అంటే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళకు కూడా సమాచారం లేదు, వాళ్ళతో సంప్రదింపులు జరపలేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది కాంగ్రెస్ ఇది పార్టీలో. చట్ట వ్యతిరేకమైన పనిది, స్పష్టంగా చట్ట వ్యతిరేకమైన పనిది. ఏది? ఫిరాయింపులు ప్రోత్సహించడం. దానికి నాయకత్వం స్వయంగా చీఫ్ మినిస్టరే నాయకత్వం వహించి ఆయనే వారి ఇంటికి పోయి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇది చట్ట వ్యతిరేకంగా చేసే పని, కుట్రపూరితంగా చేసేది ఓపెన్గా ఎట్లా చేస్తారండి? చేయరు కదా. తర్వాత ఇప్పుడు దాంట్లో ఒకటి జీవన్ రెడ్డిని ఒత్తేయాలనేది తనకు ఆయన ఇంపార్టెన్స్ తగ్గించాలని. ఎందుకంటే ఎవరు లేనప్పుడు ఆయన కష్టపడ్డాడు, ఆయన ఉన్నాడు ఆ పార్టీని చేశాను. కానీ ఇవాళ జీవన్ రెడ్డి ప్రభ తగ్గించాలని ఇంటర్నల్గా వాళ్ళ పార్టీలో రేవంత్ రెడ్డి అనుకున్నాడు. కాబట్టి ఆయనని ఇన్సిగ్నిఫికెంట్ చేయడం కోసం, పబ్లిక్గా అతన్ని అవమానించేదానికోసం ఈ తతంగం అంతా కూడా ఆయనకు తెలియకుండా చేసినారు. ఆయనకి నష్టం కూడా, ఇది వ్యక్తిగతంగా నష్టం. ఇది శ్రీధర్ గారు నిన్న ఒకనొక దశలో ఆయన కంటతాడు పెట్టుకున్నటువంటి పరిస్థితి. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ చర్చ రాజకీయ అనుభవం ఆయనకు ఉంది. మాజీ మంత్రిగా చేశారు. అట్లీస్ట్ నాకు తెలియకుండానే కండవ కప్పడం ఏంటి, నేను మొదటి నుంచి ఆయన ఫైట్ చేసింది ఆయనతో అయితే ఆయనతో ఇవాళ పార్టీలోకి ఎట్లా తీసుకుంటారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధపడ్డారు ఒక దశలో. జీవన్ రెడ్డి గారు సీనియర్ రాజకీయవేత్త, అందులో సందేహం లేదు. కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్కు పెద్ద దిక్కుగా ఉన్నాడు కష్టకాలంలో కూడా, అందులో కూడా సందేహం లేదు. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి ఇవాళ వరకు చూస్తే ఓ 20 సార్లు చీలిపోయింది. A to Z ఆల్ఫాబెట్స్ అన్నీ కాంగ్రెస్కి అటాచ్ అయ్యారు. ఈ వాతావరణం చూస్తుంటే నాకు అనిపించేది ఏంటంటే తెలంగాణలో ఒక కొత్త కాంగ్రెస్ పార్టీ పుట్టే అవకాశం ఉందేమో అనిపిస్తాను. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి అభద్రత. ఆయన సీఎం పదవి ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ కల్చర్ అట్లాగే ఉంటుంది. మిగతా పార్టీల్లో, ప్రాంతీయ పార్టీల్లో ఒక సీఎం అయిన తర్వాత ఒక 5 ఏళ్ళు భరోసా ఉంటుంది ప్రజలకి, ఈయన సీఎం ఉంటాడని. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు. ఎవరి కుర్చీ ఎవరెప్పుడు లాగుతారో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆ అభద్రతలోంచి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఆయన గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పరిచయాలు అవన్నీ ఉపయోగించుకొని ఇవాళ అడుగు ముందుకేస్తున్నారు. ఒకటైతే రేవంత్ రెడ్డి గారికి ఒక సపోర్ట్గా అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు కావచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు కానీ, లేదా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కానీ తెలుగుదేశం జెండాలు మొదటిసారిగా గాంధీ భవన్లో మనం చూసాం. ఎన్టీ రామారావు గారు ఉన్నంత కాలం, జీవించినంత కాలం ఆయన కాంగ్రెస్ బద్ధ వ్యతిరేకంగా ఉన్నాడు. ఆయన ఏనాడు కూడా కాంగ్రెస్తో రాజీ పడలే ఆయన. కానీ తెలుగుదేశం జెండాలు గాంధీ భవన్లో కనిపించాయి, మనం చూసాం. అంటే ఏంటంటే పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన గెలవగానే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, మళ్ళీ తెలంగాణలో మన యాక్టివిటీస్ స్టార్ట్ చేయాలి, మన పూర్వవైభవం తెచ్చుకోవాలని. దానికి అనుగుణంగా మరి వాళ్ళ కడియం శ్రీహరి గారు కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ, వీళ్ళు తెలుగుదేశంలో కాకలు తీరిన సీనియర్లు, మంత్రులు, యోధులు, వాళ్ళ తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు. తర్వాత గమనించింది ఏంటంటే కాంగ్రెస్ సీనియర్లను పక్కన పెట్టి, కష్టకాలంలో కాంగ్రెస్తో ఉన్న వాళ్ళని పక్కన పెట్టి, తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని, తనకంటూ ఒక బలాన్ని సమకూర్చుకొని, వీలైతే అవసరమైతే తనకు తానుగా ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం ఏమైనా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారేమో చూడాలి. ఎందుకంటే అనుమానాలు నిర్ధారణ అవుతూ ఉన్నాయి. ఉదాహరణకి పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయి 75 ఏళ్ల భారత స్వాతంత్రంలో. ఇప్పుడు అది విశేషమేం కాదు, కానీ ముఖ్యమంత్రి స్వయంగా ఒక ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి కండువా గప్పి పార్టీలోకి ఆహ్వానించడం, ఇది కొత్త పద్ధతి. ఇంతకుముందు ముఖ్యమంత్రులు ఉండేవాళ్ళు, ముఖ్యమంత్రి దగ్గరికి ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళు, పార్టీలో చేరుతామనేవాళ్ళు, సరే అదేదో పార్టీ వ్యవహారం చూసుకునేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రి, సాక్షాత్ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి ఆ ఎమ్మెల్యే కండువా గప్పి ఆహ్వానించడం అనేది
అదే కొత్తగా ఫిరాయింపుల శాఖ మంత్రి ఉన్నారా క్యాబినెట్ అది కూడా అనేటువంటి ఒక వార్తలు చూశాను. కథనం కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఏంటంటే అన్ని చేరికలు మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలోనే ఆయన పర్యవేక్షణలోనే సాగుతున్నాయి. చూస్తున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ మీడియాలో కూడా సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఆయన విభాగాలు చాలా ప్రధానమైన విభాగాలు, ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహించాల్సినవి చాలా ఉన్నప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టి కేవలం ఫిరాయింపులకే ఈయన ప్రాధాన్యం ఇస్తున్నాడా, ఫిరాయింపుల శాఖ ఏమైనా ఏర్పడిందా, ఫిరాయింపుల శాఖ మంత్రిగా ఆయన ఏమైనా పనిచేస్తున్నాడని నెటిజన్లు చాలా జోకులు వేస్తున్నారు సోషల్ మీడియాలో, నేను కూడా చూస్తున్నాను. ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి గారి అభద్రత, రేవంత్ రెడ్డి గారికి సీనియర్ల మీద లేని నమ్మకము, రేవంత్ రెడ్డికి ఎప్పుడేమవుతుందో తెలియని ఒక అనిశ్చిత పరిస్థితి. ఒకవేళ కాంగ్రెస్ గెలిచుంటే సెంటర్లో మరి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళ అండదండలతో రేవంత్ రెడ్డి గారు ఏవైనా చక్రం తిప్పేవాడేమో. కానీ వాళ్ళ కేంద్రంలో ఆ పరిస్థితి లేదు. లేనప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తన స్కిన్ తాను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా తన గ్రూప్ తాను ఏర్పాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇవాళ సీనియర్లను పక్కన పెడుతున్నారు. మీరు ఒక ప్రస్తావించారు, సంజయ్ గారు జగిత్యాల ఎమ్మెల్యే గారు చేరుతున్నప్పుడు సహజంగానే మీరు అన్నట్టు ఆ జిల్లాకు సంబంధించిన పెద్దలు వాళ్ళ సమక్షంలో చేరొచ్చు. కానీ నేను ఎక్కడ ఆ సీన్లో కనిపించలేదు. ఏంటంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయన నిజామాబాద్ జిల్లా, మరి వేం నరేంద్ర రెడ్డి గారు వరంగల్, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఖమ్మం, వాళ్ళ సమక్షంలో సంజయ్ గారు కండవా కప్పుకోవడం అంటే ఈయనంటూ ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి దానికి అనుగుణంగానే వెళుతున్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని నిలువునా చీల్చడానికి కూడా ప్రయత్నాలు జరగవచ్చు. గతంలో చాలా జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ నిలువునా చీలిన సందర్భాలు చాలా 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 ఒకటని రెండని చెప్పడానికి లేదు, వందల ఉదాహరణలు ఇవ్వచ్చు. ఆ ప్రకారం చూస్తే ఒక అనిశ్చితి, అభద్రతతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దానికి అనుగుణంగానే తన వర్గాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రయత్నాలు జరుగుతాయి. బీఆర్ఎస్కు ఒడిదొడుకులు కొత్త కాదు, ఓపిక పడదాం, ప్రజల్లో ఉందాం, తిరిగి ప్రజా అభిమానాన్ని చూరగొందాం, బీఆర్ఎస్ తిరిగి పునర్వైభవం వచ్చే దిశగా ముందుకు సాగుదామంటూ తనను కలిసినటువంటి పార్టీ నాయకులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు స్పష్టం చేశారు. త్వరలో పార్టీ పునర్నిర్మాణ కార్యాచరణ ఉంటుంది అని వెల్లడించారు. రైట్ భరత్ గారు, సో బీఆర్ఎస్కి ఒడిదొడుకులు ఇన్ని సంవత్సరాల కాలంలో, ఇన్ని సంవత్సరాల ప్రస్థానంలో అనేకం చూసింది. ఇటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ కార్యకర్తలు ఒక మనోధైర్యం, మనోబలం నింపేందుకు త్వరలో ఎటువంటి కార్యాచరణ ఉండే అవకాశం కనపడుతోంది. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ప్యానలిస్టులు, ఇద్దరు కూడా బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి మేము ఉన్నాం. బీఆర్ఎస్ ఎన్ని ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నదో మేము స్వయంగా విట్నెస్ చేసాము. తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ అస్తిత్వం కోసం, ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే దానికోసం ప్రతిసారి కూడా మిగతా అన్ని విషయాలు పక్కకు పెట్టి కొట్లాడిన సందర్భాలు అనేక ఉన్నాయి. అనేక సందర్భాలలో ఈ ఫిరాయింపులు ఏందండి, ఉన్న పదవులనే వదిలేసేసుకున్నది బీఆర్ఎస్ అనేక సందర్భాలలో. వీడిని దొంగతనం మీరు పట్టకపోయే దాని గురించి మేము బాధపడేదానికి నాయకత్వం లేదు ఇక్కడ. అనేక సందర్భాలలో ఉన్న పదవులన్నిటికీ రాజీనామా చేసిన చరిత్ర. కాబట్టి తర్వాత ఇవాళ కాంగ్రెస్ కానివ్వండి, తర్వాత బీజేపీ కానివ్వండి, తెలంగాణ అస్తిత్వానికి ఒక గొడ్డలు పెట్టిలాగా తయారైనాయి. వాళ్ళ చర్యలన్నీ కూడా తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ సంస్కృతికి వ్యతిరేకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం కానీ చాలా అంటే అవిశ్రామంగా పనిచేస్తూ ఉన్నాయి. అవిశ్రామంగా ఇక్కడ నీళ్ళు ఎట్లా కొట్టుకపోవాలి, ఇక్కడ నిధులను ఎట్లా ఆపాలి, తర్వాత ఇక్కడ అభివృద్ధిని ఎట్లా ఆపాలి, తర్వాత ఇక్కడ చేసిన అభివృద్ధిని ఏ రకంగా నాశనం చేయాలి, కట్టిన కాళేశ్వరం నుంచి నీళ్లు రాకుండా ఏ రకంగా చేయాలి అనేది ఇవాళ వాళ్ళ ఎజెండా. వాళ్ళు చేసే ఒక మంచి పని చెప్పండి. 6 నెలల్లో వాళ్ళు చేసిన ఏందండి, పథకాలు మార్చడము, పథకాలను మార్చడము, తర్వాత పథకాలను రద్దు చేయడము, లేకపోతే పాటల్ని మార్చడము, చిచ్చు పెట్టడము. ఇవాళ హత్యలు పెరిగినాయి రాష్ట్రంలో. ఇవాళ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉన్నది. ఎంత నీచమైన ఘోరమైన నేరాలు ఇవాళ జరుగుతానే బహిరంగంగా, ధైర్యంగా, విచ్చలవిడిగా ఇవాళ విచ్ఛిన్నకర శక్తులు చేస్తూ ఉంటే నోరు మూసుకొని కూర్చొని ప్రజల్ని గాలికి వదిలేసేసేసి ఈ ఫిరాయింపులు ఇట్లాంటివన్నీ చేయడం ఎంతమేరకు ఇవి న్యాచురల్గా ఇవన్నీ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ ఏదైతే పద్ధతులను అనుకరిస్తున్నాయో ఆ అనుకరించిన పద్ధతులు మామూలుగానే న్యాచురల్గానే పెద్ద గ్రౌండ్ క్రియేట్ అవుతుందండి బీఆర్ఎస్ పార్టీ పనిచేయడానికి.
ప్రజలకి కూడా ఒక అవగాహన వస్తుంది. తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడే దానికోసము బీఆర్ఎస్ మాత్రమే నిలబడగలుగుతుంది, ఇంకెవరితో కాదు అనేది కొంచెం లేట్ అయినా కానీ తప్పనిసరిగా అది ఎస్టాబ్లిష్ అవుతుంది. తప్పనిసరిగా సో ఈ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొనే యోచనలో బీఆర్ఎస్ ఉన్నట్టుగా త్వరలో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కరెక్టే కదండి, పరిశీలిస్తున్నట్టుగా ఉంది. కరెక్టే కదా. ఇప్పుడు ఒక్కొక్కరిని నీకు ఒక్కసారి అందరిని పీక్కోవడం నీకు చేత కావట్లేదు, ఒక్కొక్కరిని పీక్కుంటున్నావు. మరి ఒక్కొక్కరిని పీకి తర్వాత చట్టం అనేది ఒకటి ఉన్నది కదా, ఆ చట్టం చేసింది మీ పార్టీనే కదా, ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పేసి స్పీకర్కు ఉన్నదని చెప్పింది సుప్రీంకోర్టే కదా. హైకోర్టులు చెప్పినాయి, సుప్రీంకోర్టు చెప్పినాయి. కంప్లైంట్ ఇస్తే మరి మీరు కంప్లైంట్ని దాని మీద ప్రతిక్రియ లేకుండా మీరు దాన్ని వాయిదాలు వేసుకుంటే సపోర్ట్ చేయకుండా కూర్చుంటే దాన్ని మరి కోర్టులకు పోకపోతే ఏం చేస్తారు? తప్పనిసరిగా పోతాం కోర్టుకి. ఇక్కడ హైకోర్టులో పోయినా కానీ వేరే రాష్ట్రాల్లో విధానం వేరే ఉంది, ఇక్కడ వేరే విధానంగా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదే హర్యానాలో ఎమ్మెల్యే బీజేపీలోకి జాయిన్ అయితే అదే కాంగ్రెస్ వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మనం చూస్తున్నాం. బట్ ఇక్కడ మాత్రం ఇతర పార్టీ ఎమ్మెల్యేలని తీసుకోవడం. అదేనండి, ఇప్పుడు ఈ డైకాటమీ ఏదైతే ఉన్నదో, ఒక దగ్గర ఒక పాలసీ, ఇంకో దగ్గర ఇంకొక పాలసీ ఏదైతే ఉన్నదో అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటున్నారు అంతే తప్ప చట్టాన్ని పద్ధతిని పాటించాలా అనే ధ్యాసతో చేయట్లే కదా. అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది చేయాల్సిన పని చేయట్లేదు కాబట్టి కానీ సుప్రీంకోర్టుకు పోవాల్సి వస్తుంది. ఇవాళ తప్పనిసరిగా పోతాం. రైట్ శ్రీధర్ గారు, బీఆర్ఎస్ ఇన్ని సంవత్సరాల ప్రస్థానంలో అప్స్ అండ్ డౌన్స్ ఏమేమి ఉన్నాయి? అంటే ఎటువంటి డౌన్స్ నుంచి మళ్ళీ లేచారు, సరే అప్లో ఉన్న తర్వాత మళ్ళీ ఒక డౌన్ కావడం, ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి బీఆర్ఎస్ ప్రస్థానంలో? 2004లో 26 మంది ఎమ్మెల్యేలు ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన రాజశేఖర రెడ్డి గారు 10 మందిని లాక్కున్నారు. ఇంకేముంది, టీఆర్ఎస్ పని అయిపోయిందన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత వీలైనంత వరకు ఇక్కడి నాయకుల్ని లాక్కునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో ఇది కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు. దేశవ్యాప్తంగా పార్టీలను చీల్చడం కానీ, ప్రభుత్వాన్ని పడగొట్టడం కానీ అన్యాయంగా మన ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్టీఆర్ను పడగొట్టడం అది ప్రధానమైన ఉదంతం. అంతకన్నా గొప్పగా చెప్పాల్సిన ఉదంతాలు ఇంకా పెద్దగా ఏం లేవు. ఆయనకు మెజార్టీ ఉన్నప్పటికీ, నిరపేక్షమైన మెజార్టీ, ఏదో అత్యవసర మెజార్టీ కూడా కాదు, ఉన్నప్పటికీ కూడా స్పీకర్ విశేషాధికారాలు ఎన్టీ రామారావును పడగొట్టినప్పుడు ఐడెంటిఫికేషన్లో, పరేడ్లో అసలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు లేకున్నా ఏదో రాజేష్, భరత్ కుమార్, శ్రీధర్ వీళ్ళంతా ఎమ్మెల్యేలు అంటే స్పీకర్ టిక్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన పడగొట్టారు. అలా ఇందిరాగాంధీ గారు ఆనాటి ప్రధాని, ఆమె పాత్ర చాలా పోషించింది అందులో. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వాలను నిలువునా చీల్చి పడగొట్టిన సందర్భాలు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. వాళ్ళ కొత్త ఏం కాదు. అట్లాగే ఫిరాయింపులు. ఇందాక భరత్ గారు మంచి పాయింట్ చెప్పారు. మీ నాయకుడే మీ రాహుల్ గాంధీ తెచ్చిన చట్టం అది, మీ రాజీవ్ గాంధీ సార్. ఆయన చట్టం ఏంటి, 1/3 ఒక శాసనసభ పక్షంలో 1/3 చీలిపోతే చట్టబద్ధమైన చట్టం చేశారు. తర్వాత మరి మార్పులు చేసి 2/3 చీలిపోయినప్పుడు మాత్రమే లెక్క. ఆ లెక్కకు చూసుకున్నప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి. 38లో చీలాలంటే ఎంతమంది ఉండాలి? 26 మంది చీలాలి. ఇదే రాజీవ్ గాంధీ గారు తెచ్చిన చట్టం ప్రకారం చట్టబద్ధమైన ఫిరాయింపు ఏదవుతుందంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి 26 మంది మూకుమ్మడిగా చీలిపోతే అది శాసనసభాపక్షం చీలినట్టు లెక్క. అది రాజీవ్ గాంధీ గారు తెచ్చిన చట్ట ప్రకారం జరిగిందే భావించాలి. ఒక్కసారి దాన్ని చీలిక అంటాం. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇది ఏ రకంగా చట్టబద్ధత? ప్రధానికి ఒక ఎదురుదాడి చేస్తున్నారు. మీరు చేయలేదా? గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కు వచ్చిన వాట వాస్తవం. కానీ అప్పుడు జరిగింది ఏంటంటే 19 మంది గెలిచారు. గెలిచిన తర్వాత హుజూర్ నగర్ బై ఎలక్షన్స్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, టీఆర్ఎస్ గెలిచింది. 18కి దిగిపోయింది సంఖ్యాబలం. ఆ 18లో 12 మంది చీలిపోయి టీఆర్ఎస్లో చేరారు. అదేమో చట్టబద్ధంగా జరిగింది. కానీ దాన్ని ఏదో ఫిరాయింపులుగా చాలా ప్రచారం ఎలక్షన్ టైంలో కూడా చూసాం.
రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆ 12 మంది అసెంబ్లీ గేట్లో తాగడానికి కూడా వీల్లేదని ఆయన ఉపన్యాసం కూడా ఇచ్చాడు. రైట్, అదే చూద్దాం. గతంలో ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే మరో పార్టీలోకి వెళ్ళడం దాని గురించి గతంలో పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందలుంటా. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి. గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం, పిచ్చి కుక్కలు ఊర్లో స్వైర విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా, నేనే ముందలుంటా. సో అది పార్టీ ఫిరాయింపుల గురించి గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి, ఊళ్ళల్లో పిచ్చి కుక్కలను ఎట్లయితే రాళ్లతో కొడతామో అట్లా కొట్టి చంపండి, ఆ బాధ్యత నేనే తీసుకుంటా, నేనే ముందు ఉంటా అనేది గతంలో పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు. బట్ ఇప్పుడు ఆ మాటలు ఎందుకు ఫాలో కావట్లేరు అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలు వేసినటువంటి ప్రశ్న. ఎస్ భరత్ గారు. ఇప్పుడు వారి సందేశం ప్రకారం మరి ఇప్పుడు వారే ముందు ఉండి ఫిరాయింపులు చేస్తూనే వారిని ఏం చేయాలనే విచక్షణ మరి వారికే తెలవాలి కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఆయనే దగ్గరుండి రాళ్లతో కొట్టి చంపించాలని అన్న వ్యక్తి ఆయనే దగ్గరుండి ఇవాళ పార్టీ ఫిరాయింపులు చేస్తే ఏమనాలి? ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, దాని మీద మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. శ్రీధర్ గారు, ఇందాక మీరు అదే ప్రస్తావించారా, యాక్చువల్గా బయట వచ్చింది ఇప్పుడే, చెప్పండి. అది అంటే రేవంత్ రెడ్డి గారు చాలా గడుసుగా మాట్లాడతారు ఆయన చాలా సందర్భాల్లో. ఒకసారి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అడిగారు, మీరు సోనియా గాంధీని బలిదేవత అన్నారు కదా, మరి వాళ్ళేంటి ఆమె నిజమైన దేవత అంటున్నారు, తెలంగాణ తల్లి అంటున్నారు, తెలంగాణకు ఆమె ఎంతో చేసింది అంటున్నారు. ఏంటంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఆ రోజు అది కరెక్ట్, ఈ రోజు ఇది కరెక్ట్ అని. మరి ప్రజలు నిర్ణయించుకోవాలి ఏది కరెక్ట్ అనేది. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి ఇంకోటి అంటే ఆయన మాటల్లో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్ళతో కొట్టి చంపండి, ప్రజలకు పిలుపు ఇవ్వడం వరకు ఓకే, బట్ దాంతోపాటుగా ఇంకా అదనంగా బాధ్యత కూడా నేనే తీసుకుంటా, నేనే ముందు నిలబడతా రాళ్లతో కొట్టి చంపే కార్యక్రమంలో అనేది కూడా ఆయన తనను తాను కమిట్ అయ్యారు. అంటే ఆయన భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి చాలా తీవ్రమైన వ్యాఖ్యానాలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు, చాలా ఎన్నికల టైంలో మనం చూసాం. ఇవాళ మీరు ఈ క్లిప్పింగ్ వేశారు కదా, దాన్ని బట్టేనా ఇవాళ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. గతంలో పరస్పరం విరుద్ధంగా వారి మాటలనే వాళ్ళు ఖండించుకుంటూ మాట్లాడిన బోల్డని ఉంటాయండి. అదే ఒక అది ప్రజలకు తెలవాలి, రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా చక్కగా మీరు ఇవాళ రిమైండ్ చేసినారు. వారే చెప్పాలి. ఇప్పుడు వారు చెప్పిన పాఠం వారు పాటిస్తారా? మరి ఇప్పుడు ఎమ్మెల్యేతో రాజీనామా చేపిస్తారేమో, కోర్స్ చేపించిన తర్వాత మీరు కండవ కప్పాల్సింది. ఒకవేళ రాజీనామా చేపించే ఆలోచన ఉంటే చేయించకముందే కండవ కప్పినారు కదా. అవును. అంటే నేనేమంటున్నానంటే ఒక విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం, మీరే క్రిటిసైజ్ చేస్తారు, మీరే బాధితులు అవుతారు, మీరే చట్టం చేస్తారు, మీరే రాళ్ళు కొట్టి చంపమని అంటారు, మళ్ళీ మీరే పోయి కండవాలు వేసి తీసుకొని వస్తారు. ఏమైనా అర్థం ఉన్నదండి దీంట్లో? ఏమనుకోవాలి అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడమే మీ పనే. ఇంకా ఎంతకాలం చేస్తారు ఇది? శ్రీధర్ గారు ఇంతకుముందు చెప్పినారు, ఎన్టీ రామారావు గవర్నమెంట్ని కూలగొట్టినారండి. గవర్నమెంట్ని ఎట్లా అని అంటే నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, ఎంత దారుణాతి దారుణంగా అంటే ఇట్ వాజ్ ఎ వెరీ పాపులర్ గవర్నమెంట్ అండి. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నాయకత్వంలో మొట్టమొదటిసారిగా నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఏర్పడిన చాలా పాపులర్ గవర్నమెంట్. ఆ పాపులర్ గవర్నమెంట్ని ఒక గవర్నర్ని, స్పీకర్ని అడ్డం పెట్టుకొని కొట్టేసేసినారు. వీళ్ళు నీతులు చెప్తారండి? వీళ్ళ దరిద్రం నుంచి, వీళ్ళ కుట్రల నుంచి, వీళ్ళ కుతంత్రాల నుంచి కాపాడుకోవడం కోసం అవసర రీత్యా కొంతమందిని ఇంత ముందు చేర్చుకున్న మాట వాస్తవం, కానీ ఇట్లాంటి కుట్రల కుతంత్రాల కోసం కాదు కదా. శ్రీధర్ గారు, సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది. కొన్ని సందర్భాల్లో స్పీకర్కు విశేషమైన అధికారాలు ఉన్నాయి. ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదు. ఎవరైనా ఫిరాయించినా, రాజీనామా చేసినా రాజీనామా ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఫిరాయింపుకు సంబంధించిన ఫిర్యాదు వచ్చినా దాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు, పక్కన పెట్టవచ్చు. దానికి ఒక కాలపరిమితి లేదు. ఇప్పటికైనా కానీ దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాలి. స్పీకర్ విశేషాధికారాలు ఏమిటి ఫిరాయింపుల విషయంలో, దానికి కాలపరిమితి ఎంత? సుప్రీంకోర్టు అయితే ఒక డైరెక్షన్ ఇచ్చింది, 3 నెలల కంటే ఎక్కువ సమయం తీసుకోవద్దు.
అవునా కాదా తేల్చడానికి స్పీకర్ గారికి 3 నెలల టైం. కానీ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి అలవాటు పడిపోయింది ఈ 75 ఏళ్ల చరిత్రలో. స్పీకర్ విశేషాధికారాలు, గవర్నర్ విశేషాధికారాలు ఈ రెండు అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని కూలగొట్టడం, తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం మనం చూసాం. మీకు ఒకటే ఉదాహరణ, ఇందాక ఎన్టీ రామారావు నాదెళ్ల భాస్కరరావు గారిని ముఖ్యమంత్రిని చేశారు. అప్పుడు గవర్నర్ మెజార్టీ లేదు, అది తెలుసు స్పష్టం. ఎందుకంటే ఆయన విశేషాధికారం ఉంది గవర్నర్కి. ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించవచ్చు, మంత్రివర్గం ఏర్పాటు చేయవచ్చు. ఆ తర్వాత ఆ మంత్రివర్గం బలం నిరూపించుకోవాలి. కానీ జరగలే, తగిలిపోయింది. నెల లోపలే భాస్కరరావు గారు పదవీచ్యుతుడు అయిపోయాడు. అంటే శాసనసభలో బలం లేకున్నా ఒక స్పీకర్, ఒక గవర్నర్ తలుచుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అనే ఒక విధి విధానాలు ఏవైతున్నాయో ఆ విషయంలో ఒక సుదీర్ఘమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రయోగం చేస్తున్నాడు. సరే, గవర్నర్ వాళ్ళ తాత్కాలికంగా ఉన్నారేమో, కానీ స్పీకర్ విశేషాధికారాలు అడ్డు పెట్టుకుని ఈ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాడు. మరి ఇది కోర్టు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టే వార్తలు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. మరి సుప్రీంకోర్టు ఏమంటుందో ఈ విషయంలో చూడాలి. భరత్ గారు, ఇందులో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా, లేకపోతే ఈ గుంపు అంతా వేసేసుకొని పోయి బీజేపీలో చేరుతారా, దాంతో కాంగ్రెస్ని పూర్తిగా పుట్టిముంచే కార్యక్రమం అనేది కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేసినారు, ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినారు, బీజేపీకి ఓటేయలేదు. తెలంగాణ అసెంబ్లీకి 8 మంది మాత్రమే గెలిపించినారు బీజేపీ. మరి ఈ కార్యక్రమం అంతా కాంగ్రెస్ పార్టీ కోసం చేస్తున్నాడా లేదా బీజేపీ పార్టీకి చేస్తున్నాడా అనేది ప్రజలు కూడా గమనించాడు. అసలుగా చేనేత కార్మికులవి ఆత్మహత్యలు కావి, అవి సర్కారు హత్యలు అంటూ తీవ్రంగా మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉపాధి లేక నేత కార్మికులు ఉసురు తీసుకుంటున్నా కూడా సర్కారుకు పట్టదా అంటూ ఆయన ప్రశ్నించారు. ఎవరైతే బలవన్మరణానికి పాల్పడ్డారో ఆ కుటుంబాలకు 25 లక్షల పరిహారం ఇవ్వాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. భరత్ గారు, చేనేత కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళు బలవన్మరణాలకు పాల్పడుతున్నా కూడా పట్టనట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ కేటీఆర్ గారు చాలా తీవ్రంగా ఫైర్ అవుతూ సీఎంకు లేఖ రాశారు. గత ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం చేసిన అన్నింటినీ ఇవాళ ఆపేసినారు పూర్తిగా. ఏది కూడా ఇప్పుడు వాళ్ళ ప్రొడ్యూస్ని పర్చేజ్ చేయట్లేదు. తర్వాత వాళ్ళకి ఏ రకమైన ఇంతకుముందు ఏ రకమైన ప్రోత్సాహకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆపేసినారు. పైనుంచి బీజేపీ పాలిత కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ట్యాక్స్ కూడా వేస్తున్నారు, 5% ట్యాక్స్. దాంతో ఏమవుతుందంటే కార్మికులు ఇవాళ రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికుల మీద, వాళ్ళంతా కార్మికులు అండి. వాళ్ళ ప్రొడ్యూస్ కొనకపోతే ఇవాళ మార్కెట్లో వచ్చే విపరీతమైన ఆకర్షణలతో కూడుకున్న మిషన్ బట్టని తట్టుకోవడం ఎట్లా వీలవుతుంది? ఇది స్వతంత్రం తెచ్చుకున్నదే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో స్వతంత్రం తెచ్చినప్పటి నుంచి ఉన్న ఇష్యూ ఇది. ఈ ఇష్యూని వాళ్ళని ఇట్లా గాలికి వదిలేసేసి వాళ్ళు చచ్చిపోతే కావాలని వాళ్ళని ఎందుకు అంటే ఇది తెలంగాణ ఉద్యమ కాలంలో ఇది ఒక ముఖ్యమైన ఒక నినాదంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సాధించిన క్రమంలో వీళ్ళందరికీ ప్రామిసులు చేసిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత సమగ్రంగా వాళ్ళు నిలదొక్కునే విధంగా అనేక రకాల చర్యలు తీసుకున్నది. తర్వాత అనేక రకాల ప్రోత్సాహాలు ఇవ్వడమే కాకుండా ఆ ఉత్పత్తిని అంతా కూడా ప్రభుత్వమే కొనే కార్యక్రమం పెట్టుకొని బతుకమ్మ చీరలు కానివ్వండి, అనేక రకాలుగా అనేక ఆఫీసులలో కానివ్వండి, వీటన్నిటి కూడా ఉపయోగించింది. దాన్ని కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? నేను మీకు ఇంతకుముందు కూడా మీకు ఒకే విషయం ఈ విషయం చెప్పినాను. ఉన్న పథకాలను బీకేసే. ఉన్న పథకాలు ఎట్లా బీక్తారండి? ఆ పథకాలకి అడ్జస్ట్ అయినారు ప్రజలు. వాటి మీద ఆధారపడి వాళ్ళ జీవనాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలనేది వాళ్ళు చేసుకున్నారు. దాన్ని ఇవ్వాలని నువ్వు ఒకటేసారి తీసేసేస్తే వాళ్ళకి చావు తప్ప గతి లేని పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఈ చావులన్నిటి కారణం ఏంది? ప్రభుత్వం యొక్క పాలసీలు. ఇవాళ ఉన్న ప్రభుత్వం యొక్క పాలసీలు, ఇవాళ ఉన్న ప్రభుత్వం యొక్క నిష్క్రియ పర్వం. చేసింది పక్కకు పెడచేసి చేయాల్సింది కూడా చేయకుండా గాలికి వదిలేసేసే పాపం వాళ్ళు ఏం చేస్తారండి? ఇవి ఖచ్చితంగా హత్యలు. మరి ఏమవుతుంది? మీరు ఇంతకుముందు ప్రభుత్వం పెట్టిన ప్రోత్సాహాలను కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? తర్వాత ఇంతకుముందు ఇది చాలా అన్యాయం. ఏంటంటే ఇదే విషయం విలేకరులు అడిగితే ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ అయింది. అది అమ్ముకోనరి ఇది అమ్ముకోనరి అని అవమానకరంగా మాట్లాడడం.
ఈ యాటిట్యూడ్తో ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు ఈ సో 9 అదే ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేశారు కేటీ గారు. తెలంగాణలో 10 సంవత్సరాలు మళ్ళీ సమైక్య రాష్ట్రం ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితులు ఇవాళ చేనేత కార్మికుల మరి అంతే విషయంలో కదా. తీసుకొస్తున్నారు. ఇవాళ మరి అదే తెలుగుదేశం పార్టీ అదే యాటిట్యూడు, తర్వాత వ్యవసాయము దండగా అని మాట్లాడిన తెలుగుదేశం పార్టీలో ఆయన ఆయన పెరుగుదల, ఆయన భావజాలం అదంతా పెట్టుకొని ఆయన ఇవాళ అదే అంతకన్నా ఎక్కువ చేస్తారని ఊహించుకోలేమండి. సర్వనాశనం. ఇప్పుడు మీరు ఈ ఒక్క చేనేత రంగాన్ని మీరు ఉదాహరణ తీసుకుంటే చాలు. రైతాంగం అదే పద్ధతిలో, తర్వాత మిగతా అన్ని విషయాలలో అదే పద్ధతిలో. మీరు ఎవరన్నా మార్కెట్ పోతే తెలుస్తుందండి, 99 రూపాయలు 100 రూపాయలు అండి టమాటా. నీళ్ళు ఎందుకు రావట్లేదు ప్రజలకి? వాటర్ వదలవు, వ్యవసాయాన్ని నడిపించవు, తర్వాత ఉత్పత్తిని పెంచవు, ఉత్పత్తిని తర్వాత మార్కెట్కి తీసుకొచ్చే వ్యవస్థను నాశనం చేసేసినావు. ఏది పట్టింపు లేదు కదా మీకు. మీ పట్టింపు అంతా ఏంది? ఎదుటి పార్టీని ఎట్లా కూలగొట్టాలి, ఆంధ్ర నుంచి ఎందులో ఎట్లా తీసుకోవాలి, ఈ తర్వాత ఈ 5 సంవత్సరాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడకపోతే బీజేపీతో ఎట్లా జతగట్టాలి, తర్వాత మీ అధికారాన్ని కాపాడుకొని ఎవరి కోసం అధికారం అండి? ప్రజల్ని ఇట్లా నాశనం చేసుకుంటూ మీకు అధికారం ఎందుకు అని అంటున్నాను. రైట్, ఓకే శ్రీధర్ గారు, చేనేత రంగాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత డెఫినెట్గా ప్రభుత్వం పైన ఉంటుంది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేనేత రంగానికి వాళ్ళు దృష్టి సారించినటువంటి విధానం ఎట్లా ఉంది? ఆనాటికి ఈనాటికి వాళ్ళ చేనేత కార్మికుల కుటుంబాల్లో వరుసగా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వం వాళ్ళ బతుకుకి ఒక నమ్మకం కల్పించలేకపోవడం, ప్రభుత్వ వైఫల్యం అనేది ఎట్లా కనిపిస్తుంది? గత ప్రభుత్వం ఈ చేనేత రంగాన్ని పరిపుష్టం చేయడానికి చాలా కార్యక్రమాలు చేపట్టింది. సుమారు ఏడాదికి 600 కోట్ల రూపాయల ఆర్డర్స్ ఇచ్చింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ కానీ, రంజాన్ కానీ, తర్వాత మిగతా హిందూ పండుగలకు సంబంధించిన విషయంలో వాళ్ళకు కానుకలు ఇచ్చే విషయంలో ఆర్డర్స్ అన్నీ వీళ్ళకి ఇచ్చారు. ఆ చీరల నేత కానీ వగేరా. తర్వాత స్కూల్ యూనిఫామ్లు, అంటే ఒక పని కల్పించాలి ప్రధానంగా. ఆ పనికి తగ్గట్టు కొంత ఆదాయం రావాలి. అప్పుడే చేనేతకు ఏదైనా పరిపుష్టత ఉంటుంది, జీవం ఉంటుంది. టీఆర్ఎస్ పరిపాలన కాలంలో ఆ 600 కోట్ల ఆర్డర్స్ వల్ల సగటున ఒక కార్మికుడికి 15,000 నెలకు చొప్పున వచ్చాయి. నెలకు 15,000 రూపాయలు అంతే. అంటే ఒక భరోసా ఇంటికి. ఇవి కాక మరి ముడి సరుకు వాటి మీద 40% రాయితీ. అన్నిటికంటే ముఖ్యంగా ఏ కారణం చేతైనా నేతన్న చనిపోతే, కారణం ఏదైనా కానీ, అవును, 5 లక్షల బీమా, ఇతరత్ర సంక్షేమ పథకాలు వాళ్లకు వర్తించే, తెల్ల రేషన్ కార్డుకు సంబంధించిన అవన్నీ ఉండగా అదనంగా ఇన్ని చేశారు. ఇవి ఏవి కనిపించట్లేదు. ఇవాళ వచ్చే 7 నెలలు అవుతుంది ప్రభుత్వం. గత ప్రభుత్వం చేపట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవి కూడా ఇవాళ నేతన్నలకు అందట్లేదు. సాక్షాత్తు ఇవాళ మనం పత్రికల్లో ప్రకటన చూస్తున్నాం. ఆ నేత కార్మికులకు సంబంధించిన నాయకులు ఇవాళ ప్రకటన చేస్తున్నారు, మమ్మల్ని ఆదుకోండి, మా రంగాన్ని ఆదుకోండి అని చెప్పేసి. అందుకే గత సమైక్య రాష్ట్రంలో ఏవైతే దృశ్యాలు చూశారు, అంటే నేతన్నలు కూడా ఊరేసుకొని చనిపోవడం. చాలామంది కవులు రాశారు, అరే నువ్వు నేసిన తువ్వాలతోనే నువ్వు ఊరేసుకున్నావా చివరికి. తాను స్వయంగా నేసిన ఆ నూలుతో, ఆ తువ్వాలతో ఊరేసుకున్న సందర్భాలను సమైక్య రాష్ట్రంలో చూసాం. మళ్ళీ రైతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయి తెలంగాణ రాష్ట్రంలో, నేతన్నల ఆత్మహత్యలు కూడా మొదలయ్యాయి. చాలా చాలా దుర్మార్గం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే, రాజకీయంగా మీరు వైరం ఉంటే ఉండొచ్చు కాక, కానీ గత ప్రభుత్వం ఏమైతే నేతన్నల కోసం చేపట్టిన పథకాలు ఉన్నాయో అవి వెంటనే అమలు చేయాలి. చేయకపోతే మాత్రం ఆ సంక్షోభంలో పడే అవకాశం ఉంది. ఎస్, మరోవైపు నిరుద్యోగులు కూడా ఆందోళన బాటపడుతున్నారు. మొన్న ఇందిరాపార్క్ వద్ద మహాధరణ చేశారు. నిన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసును కూడా ముట్టడించారు. నిరుద్యోగులు పోరుబాట పట్టారు. కాంగ్రెస్ మోసపు హామీలు ఇచ్చింది, ఆ హామీలను అమలు చేయండి, ఆ జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆ జాబ్ క్యాలెండర్ పైన స్పష్టత ఏది అంటూ వాళ్ళు తమ నిరసన వ్యక్తం చేశారు, తమ ఆందోళన కొనసాగించారు. నిన్న పలువురు విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య నాయకులు అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, విద్యార్థి ఉద్యమ నాయకులు రాజారాం యాదవ్ గారు ఉన్నారు లైన్లో. రాజారాం యాదవ్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు. గుడ్ మార్నింగ్. అట్లాగే ప్యానెల్లో రాజారాం యాదవ్ గారు, మీద అందరికీ కూడా నమస్కారం. హలో.
రైట్, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టు ఉంది. ఎస్ భరత్ గారు, సో అదే జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగులు కూడా ఆందోళన బాటపడుతున్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. ఏ డేటు, ఏ నోటిఫికేషన్, దాని ఫిల్లింగ్ ప్రక్రియ అంతా కూడా టోటల్గా ఒక క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. క్యాలెండర్ ఏది, ఆ డేట్స్ ఎక్కడ పోయినాయి, ఆ నోటిఫికేషన్లు ఎక్కడ పోయినాయి, ఇది నిరుద్యోగులు ప్రశ్నిస్తూ ఆందోళన బాటపడుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీగా నిరుద్యోగుల్ని మోసం చేసే కార్యక్రమం పెట్టుకున్నది ఎన్నికల ముందు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు, తరువాత ఒక సందర్భంగా రాహుల్ గాంధీ గారు నిరుద్యోగులకి ఒక హామీ ఇచ్చినారు. మీరు 30 రోజులు ఇవన్నీ మానేసేసేసి ఊళ్ళకి వెళ్ళి మా పార్టీకి పనిచేయండి. పనిచేస్తే మేము వచ్చిన తర్వాత 3 నెలల లోపల జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తామని చెప్పినారు. తర్వాత మన గ్రూప్ 1, గ్రూప్ 2కు సంబంధించిన ఏదైతే కన్సిడరేషన్, జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో 1:100 చేస్తామని చెప్పినారు. ఒక పొజిషన్కి 100 మందిని చేస్తాం. మాట్లాడదాం. రాజారాం యాదవ్ గారు ఫోన్లోకి వచ్చారు. రాజారాం యాదవ్ గారు నమస్తే. నమస్కారం అండి రాజేష్ గారికి, అట్లాగే ప్యానల్ ఉన్న భరత్ అన్నకి, శ్రీధర్ అన్నకి నమస్కారము. వినిపిస్తుందా? హలో, వినిపిస్తుంది రాజారాం యాదవ్ గారు. యా, ఇప్పుడు చెప్పండి. నిన్న విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య ఆధ్వర్యంలో టీఎస్పీఎస్ ముట్టడి చేయడం జరిగింది. మీరు చూసిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం నిరుద్యోగుల శవాల మీద రాజకీయం చేసి మాత్రమే అధికారంలోకి వచ్చింది. గతంలో కేసీఆర్ గారు మొదటి టర్మ్లో 1,30,000 ఉద్యోగాలు, సెకండ్ టర్మ్లో 90,000 ఉద్యోగాలు, 2,30,000 ఉద్యోగాలు వేసి చరిత్రలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని పద్ధతిలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చిండ్రు. ప్రైవేట్ రంగంలో కూడా కేటీఆర్ గారి కృషి వల్ల లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు దొరికినాయి. కానీ రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు ప్రచారం చేసి కొంతమంది కోదండ రామరెడ్డి లాంటి సూడో మేధావులు కేసీఆర్ గారి మీద, ప్రభుత్వం మీద బురద జల్లి మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు వేస్తాము కేవలం సంవత్సరంలోనే అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పటికే 6 నెలల సమయం అయిపోయింది. ఇంకా 6 నెలల సమయం మాత్రమే ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి గారు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి హామీ ఇవాళ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి. సిగ్గు లేకుండా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా వచ్చిన జాబ్స్ ని తనవిగా చెప్పుకుంటూ, మంది పిల్లలని తమ పిల్లలుగా చెప్పుకుంటూ సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న ఎట్లా జాబ్లని, కేసీఆర్ గారి ఉద్యోగాలని తన ఉద్యోగాలు ఎట్లా చెప్పుకోవడం మీరు చూసిండ్రు. ఒక్క నోటిఫికేషన్ ఇంతవరకు ఇవ్వలే. అందుకోసం నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. ఓయూలో కానీ బయట కానీ. నిన్న మీరు చూసిండ్రు, చాలా చోట్ల నిరుద్యోగులు నిరసన కార్యక్రమాలు చేసిండ్రు. గ్రూప్ 2 ఉద్యోగస్తులు కానీ మిగతా అందరు కూడా అన్ని డిఎస్సి కోసం కొట్టాడే, డిఎస్సి కోసం చదివే పిల్లలు కానీ ఇలా వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు. రైట్ రాజారాం గారు, నిన్న మీ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయం పట్ల దగ్గర మీరు ధర్నా చేశారు. అక్కడ ఏం జరిగింది, ఏం మాట్లాడాలంటే మిమ్మల్ని లోపలికి వెళ్దామని ప్రయత్నం చేశారా, ఏం జరిగింది అక్కడ? ఇప్పుడు మేము శాంతియుతంగా నిరసన చేసినాము. నిరుద్యోగుల యొక్క డిమాండ్స్ ని ప్రభుత్వం దృష్టి తీసుకోవడం కోసమే మేము అక్కడ ధర్నా చేసినాము. ప్రభుత్వం అరెస్ట్ చేసింది, మాకు అరెస్టులు కొత్త కాదు. అయితే మా నిరుద్యోగుల డిమాండ్స్ ఒకటే. ఇవాళ ఏదైతే గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి 2,000 వరకు పెంచాలి వాటిని ఇచ్చిన నోటిఫికేషన్ లోనే. అట్లాగే గ్రూప్ 3కి సంబంధించి 3,000 ఉద్యోగాలు పెంచాలి. అట్లాగే ఇంతకుముందు భరత్ అన్న చెప్పినట్టుగా 1:100 గ్రూప్ 1 సంబంధించినటువంటి మెయిన్ స్కిల్స్ అర్హతకు సంబంధించింది దానికి చేయాలి. మూడవది ఏదైతే 11,000 ఉద్యోగాలు ఇప్పుడు నోటిఫికేషన్ డిఎస్సి ఇచ్చిండ్రో అది మెగా డిఎస్సిగా మార్చి 25,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుకుంటున్నారు. అట్లాగే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిండ్రు. ఏది నిరుద్యోగ వృత్తి? 4,000 ఇస్తామని చెప్పిండ్రు. ఏది నిరుద్యోగ వృత్తి? లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం ప్రయత్నం చేస్తలేదు. కానీ దేంట్లో బిజీ ఉందంటే ఎమ్మెల్యేల కొనుగోలులో బిజీ ఉన్నాడు. తెలంగాణలో క్షుద్ర రాజకీయాల్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే పద్ధతిలో, మొత్తం ధ్వంసం చేసే పద్ధతిలో, తెలంగాణ ధ్వంసం చేసే పద్ధతిలో సీమాంధ్ర పెట్టుబడిదారులతో కుమ్మక్కై తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బేయడం కోసం మొత్తం. సో మీ ధర్నాలు, మీ ప్రయత్నం లేదంటే ప్రభుత్వం డిమాండ్స్ ఇంకా కొనసాగిస్తారా రాజారాం యాదవ్ గారు? సో ఇంకా ఇటువంటి ఆందోళన కార్యక్రమాలు ఇంకా తీసుకుంటారా? ఫిరాయింపుల మీద దృష్టి, ఏదైతే నిరుద్యోగ పిల్లలు అనేక మంది వాళ్ళ ఆశలు రేపి
మొత్తం ఆశల పలికిలో వాళ్ళని ఊరేగించి ఇవాళ కేసీఆర్ గారు 2,30,000 ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ అవన్నీ అబద్ధాలని చెప్పి ఇవ్వలేదని చెప్పేసి అభూత కల్పన చేసి దానికి కొంతమంది సూడో మేధావులు నేను చెప్తున్నాను రాజేష్ గారు సూడో మేధావులకు ఏమేమి చేయాలా రామరెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు అరగొప్ప ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు వీళ్ళు ప్రభుత్వంతో కుమ్మక్కైనరు ఈ తెలంగాణలో ఏం జరుగుతున్నది వీళ్ళంతా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు ఈ మేధావులంతా సూడో మేధావులంతా ఆ రోజు 2,30,000 ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కేసీఆర్ గారిని అబాస్ పాలు చేశారు కదా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అబాస్ పాలు చేశారు కదా ఇవాళ వాళ్ళ నోరు ఎందుకు మూగపోయినాడు అంటున్నాను నేను ఒక విద్యార్థి ఉద్యమ నాయకుడుగా ఒక స్కాలర్ గా అప్పటి 2-3 ఉద్యోగాలు వచ్చినప్పటికీ వదిలేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనటువంటి ఒక బిడ్డగా తెలంగాణ మట్టి బిడ్డగా అడుగుతున్నాను నేను ఎందుకు వీళ్ళ నోరు మూగపోయినా అంటున్నాను నేను రైట్ ఓకే రాజారాం యాదవ్ గారు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ రాజారాం యాదవ్ గారు. సో ఆయన ఒకటే ప్రశ్నిస్తున్నారు, ఇప్పుడు మేధావులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, నిరుద్యోగులు ఇంత ఇబ్బంది పడుతున్నా, ఇంత ధర్నాలు చేస్తున్నా, లాటరీ దెబ్బలు తింటున్నా, అరెస్టులు అవుతున్నా కూడా మేధావులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది ప్రశ్నిస్తారు. దాంతోపాటుగా ఇదే పోరుబాట కొనసాగిస్తాం, ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలయ్యే విధంగా ఉద్యోగాలు సాధించే విధంగా డెఫినెట్గా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని చెప్తున్నారు రాజారాం యాదవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సోమ భరత్ కుమార్ గారు, అజితన్ శ్రీధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.